పిల్లలు కథ చెప్పుకుందామా ఈరోజు? మనం ఈరోజు ఫ్రెండ్షిప్, స్నేహం, ఈ కథ చెప్పుకుందాం. ఈ బొమ్మలో మీకు ఏంటంటే కనిపిస్తుంది చెప్పండి. చీమ మునిగిపోయినప్పుడు పావురం ఆకేసి రక్షిస్తుంది, అది వేరే కథ. ఇది కొత్త కథ. ఇందులో చూడండి, చీమలన్నీ కూడా చక్కగా ఒక పుట్టలో ఉన్నాయన్నమాట. అయితే ఆ పుట్ట ఎప్పుడు కూడా ఒక నది ఒడ్డున ఉందంట. అయితే అక్కడికి రోజు కూడా ఒక పావురం వచ్చి చీమలతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేది. అయితే ఇలా ఉన్నప్పుడు ఒక సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయట. ఎన్నో వర్షాలు పడితే నదిలో నీరు ఏమవుతుంది అప్పుడు? చాలా ఎక్కువ నీరు అయిపోయిందంట. అప్పుడు చీమలు చాలా భయపడ్డాయన్నమాట. ఒకరోజు పావురం వచ్చినప్పటికి చీమలన్నీ బాధపడుతూ కూర్చున్నాయట. పావురం అడిగింది, ఎందుకు మీరందరూ ఇలా బాధపడుతున్నారు, ఏమైంది అంటే, అప్పుడు చీమలు అన్నాయట, ఈ నది చూడు చాలా వర్షాల వల్ల ఎక్కువ నీరు అయిపోయింది. ఇది కనుక ఎక్కువగా ఇంకా నీరు నిండిపోతే మా పుట్ట అంతా తడిసిపోద్ది, మేము అసలే చిన్న వాళ్ళం, మేము ఎక్కడికి వెళ్ళలేము అని బాధపడ్డాయట. అప్పుడు కొన్ని రోజులకి ఇంకా ఎక్కువగా నీరైపోయి నదంతా పుట్టలో మునిగిపోయిందంట. అప్పుడు మళ్ళీ పావురం వచ్చిందంట. అయ్యయ్యో ఏమైంది అంటే, మా పుట్ట అంతా నీటిలో మునిగిపోయింది చూడు, మా చుట్టాలందరూ కూడా నది అవతల ఉన్నారు, మేము ఎలా వెళ్ళాలి అని అడిగాయట. అప్పుడు పావురంకి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేసింది పావురం, మీరేం బాధపడకండి, మీరందరూ కూడా నా వీటి మీదకి ఎక్కండి, నేను మిమ్మల్ని ఆ నది ఒడ్డుకి చేరుస్తాను, మీ బంధువుల దగ్గరికి చేరుస్తానని పావురం ఎక్కించుకుందంట. చీమలన్నీ ఎక్కాయి, పావురము ఆవలి ఒడ్డుకి చేర్చేసింది. చూడండి ఎంత హ్యాపీగా చీమలన్నీ వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళిపోయాయి అన్నమాట. అయితే ఇప్పుడు ప్రశ్నలు అడుగుతాను చెప్పండి. చీమల పుట్ట ఎక్కడుంది? చీమలకు ఎవరు ఫ్రెండ్? మరి ఎక్కువగా వర్షాలు కురిస్తే ఏమవుతుంది? నది పొంగిపోద్ది. అయితే చీమల్ని పావురం రక్షించిందా లేదా? ఎలా రక్షించింది?